పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరుగుతున్న ఈ భేటీకి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, జయరాం రమేష్, కె సురేష్, ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ నేత అభయ్ కుష్వా, జేడీయూ నాయకుడు సంజయ్ ఝా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఎస్పీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, ఎల్జేపీకి చెందిన చిరాగ్ పాస్వాన్, ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ తదితరులు హాజరయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రభుత్వ అజెండాను వివరించగా లోక్సభ ఉపసభాపతి పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. అంతేకాకుండా నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ నెల 22 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఈ నెల 23న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించనున్నారు. మరోవైపు ఈ సమావేశాలు నీట్ పేపర్ లీక్, రైల్వే భద్రత, జమ్మూ కశ్మీర్లో వరుస ఉగ్రదాడులు తదితర అంశాలపై ఇండియా కూటమి నిలదీసే అవకాశాలు ఉన్నాయి.